నమస్కారం. ఇది శ్రీరామనవమి గురించి చెబుదామని ఈ విషయం చెబుతున్నాను. శ్రీరామనవమి ఎప్పుడు అనేది ఈ సంవత్సరం పెద్ద ప్రశ్నగా ఉంది. సరే, ఇండియాలో 6వ తారీఖుని వాళ్ళకే సందేహం లేదు. ఇక్కడ 5వ తారీఖుని. ఇక్కడ కూడా కొన్ని ఆలయాలు కొంతమంది 5ని పాటిస్తున్నారు, కొంతమంది 6ను పాటిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రెండిటిలోనూ న్యాయం ఉంది ఈ సంవత్సరం. దానికి కారణం ఏమిటంటే 5వ తారీఖున ఉదయం 9:56 నవమి ప్రారంభమై 6వ తారీఖున ఉదయం 9:52 దాకా నవమి ఉంది. సరే, శ్రీరామచంద్రుడు రామాయణం ప్రకారంగా 11 గంటల తర్వాత అంటే సుమారుగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం ఉండగా నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చులో ఉండగా శ్రీరాముడు జన్మించాడు అని రామాయణం చెబుతోంది. అదే ప్రమాణంగా మనం తీసుకోవాలి. ఇక్కడ నవమి వ్రతాన్ని ఆచరించడానికి ఏది అంటే నవమి శ్రీరామచంద్రుని పూజ చేయడానికి ఇంధనంలో అభిప్రాయాలు తేడాలు ఎందుకు వస్తున్నాయంటే సూర్యోదయానికి ఉన్న తిథిని ఆ రోజు పండగగా తిథిగా తీసుకోవాలి. ఇది సాధారణ లక్షణం. అలా చూసుకుంటే 6వ తారీఖుని సూర్యోదయానికి నవమి ఉంది కాబట్టి తీసుకోవాలి. ఇది కరెక్ట్. అయితే మరి 10 గంటలకి అయిపోతుంది నవమి. మరి అప్పటికి పునర్వసు నక్షత్రం ఏమో 5వ తారీఖు రాత్రి 8:02 పునర్వసు అయిపోతుంది. మన్నాడు పునర్వసు లేనేలేదు. అందుకని పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నము, నవమి కలిసి వచ్చింది 5వ తారీఖుని. దీన్ని ఈ 3 లక్షణాలని క్రైటీరియాగా తీసుకుని బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ శ్రీరామనవమిని 5గా నిర్వహిస్తోంది. అయితే అలాగని 6 కాదని కాదు, 6 తప్పని కాదు. కాబట్టి 6 చేసుకున్న వాళ్ళని కూడా అభినందించవచ్చు. ఇక్కడ వైష్ణవ స్మార్త సాంప్రదాయం ప్రకారంగా 5ని చేయాలి, వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా 6 చేయాలి. అయితే ఇది అష్టమి విద్ధ అవుతుందా, నవమి విద్ధతో దశమి వచ్చేస్తుంది కదా. ఈ వాదోపవాదాలు నిర్ణయ సింధువులోనే అష్టమితో కూడిన నవమి నాడు నవమి వ్రతం చేయమని ఉంది. అయితే అష్టమి విద్య పనికిరాదు అని నిర్ణయ సింధువులోనూ ఉంది. అంటే నవమి, అందుకని ఈ రెండిట్లకి ఉన్న లక్షణాలు అన్నింటినీ బేరీజు వేస్తే 5వ తారీఖున పునర్వసుతో కూడిన నవమితో కూడిన కర్కాటక లగ్న సమయం జనన సమయం కాబట్టి జనన ఘట్టం పారాయణ కానీ కళ్యాణ ఘట్టం కానీ నిర్వహించుకోవడానికి అది బాగుంటుంది అని స్మార్త సాంప్రదాయం అనండి, ఆలయ సాంప్రదాయం అనండి, ఈ 3 లక్షణాలని స్వీకరించడం అనండి 5ని తీసుకుని మన బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ నిర్వహించడం జరుగుతోంది. అయితే 6ని చేస్తున్న వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు. ఇది మరొకసారి చెప్తున్నా. కాబట్టి వాళ్ళను కూడా 6ని సూర్యోదయానికి నవమి ఉంది కాబట్టి అది కూడా చేసుకోవచ్చు. అయితే పునర్వసు ఉండట్లేదు. నవమి 9:50 వెళ్ళిపోతుంది. అదే 9:50 లోపే కళ్యాణం అయిపోవాలి అని కూడా అనుకోక్కర్లేదు. సూర్యోదయానికి ఉన్న తిథి ఆ రోజంతా ఆ పండుగ నిర్వహణకి అర్హమైనది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ముఖ్యంగా యుఎస్లో ఈ సంవత్సరం 2 కూడా నిర్ణయ సింధు ప్రకారంగా కూడా 2 రోజులు కూడా యోగ్యంగానే, అదే శ్రీరామనవమికి స్వీకరించడానికి, శ్రీరామనవమిని పాటించడానికి యోగ్యమైన రోజులుగానే మనం స్వీకరించవచ్చు. కాబట్టి ఏ రోజు పూజించాలి అనే దాని మీద శశపిషలు ఎక్కువ పడే కంటే ఆ రోజు శ్రీరాముని పూజించాలి. మనం అనుకున్న రోజున, మనం నమ్మిన రోజున, మనం స్వీకరించిన ధర్మ నిర్ణయం ప్రకారంగా తీసుకోవచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు, ఏ రోజన్నా చేయొచ్చు. శ్రీరాముని పూజించడంలో రాముని యొక్క వైశిష్ట్యాన్ని, ఆయన సౌశూల్యతను, ఆయన ధర్మగుణాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ కనుక మూర్తి ధర్మం గనక ఆకారం దారిస్తే అది రాముడు. ఆ లక్షణాన్ని గుర్తుంచుకుంటూ శ్రీరాముని యొక్క ఉత్తమ గుణాలని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ శ్రీరాముని యొక్క మానవుల్లో ఉత్తమ మానవుడైనటువంటి, మర్యాద పురుషోత్తముడైనటువంటి, పూర్ణావతారమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తూ, ఉపాసనకు ప్రాధాన్యత ఇస్తూ, శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ వైభవానికి ప్రాధాన్యతనిస్తూ, ఆ జననమునకు
ప్రాధాన్యత ఇస్తూ శ్రీరామచంద్రుని యొక్క పూజకు ఆ ప్రాధాన్యతనిస్తూ మనం ఎక్కువ ఉపాసన మార్గంలో రాముని యొక్క హృదయం ముందు రాముని నిలుపుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బాగుంటుంది. ఆ ప్రకారంగా వీలుని బట్టి నిర్వహించుకోవాల్సిందిగా ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సరే, సాధారణంగా రోజు పానకం, వడపప్పు పానకం ఇవ్వడం, పానకం పంచిపెట్టడం అది మంచిగా చెబుతారు. బెల్లం పానకం, బెల్లంతో చేసిన పానకం, అలాగే చలువుడి వడపప్పు నైవేద్యం పెడుతూ ఉంటారు ముఖ్యంగా శ్రీరామచంద్రుడికి. అలాగే కళ్యాణంలో భాగంగా ఇక మన ఇష్టమైన పద్ధతిలో నైవేద్యాలని చేసుకోవచ్చు. కళ్యాణ నిర్వహణకి ప్రాధాన్యత శ్రీరాముడు పుట్టినరోజు, పెళ్లి రోజు ఎన్ని వేల కళ్యాణాలు జరుగుతాయో ప్రపంచం నిండా మనం చెప్పలేము. ఆ శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషులు, ఆదర్శ దంపతులు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి, సీతారాములకు నమస్కరిస్తూ ఈ అభిప్రాయాన్ని మీతో పంచుకోవడం కోసం ఇది చేస్తున్నాను. నమస్కారం.